నీ సరిహద్దులలో పాడు అనే మాట, నాశనం అనే మాట వినబడకుండా నీ దుఃఖ దినములను దేవుడు సమాప్తి చేయబోతూ ఉన్నాడు. ఏ రోగమునకు నీవు భయపడవలసిన పని లేదు. దేవుడే నాకు ఆశ్రయం. ఏ అనారోగ్య పరిస్థితి అయినా దేవుడు మన జీవితాల్లో పరిపూర్ణమైన శక్తితో నింపి ఆ దుఃఖమును, ఆ యొక్క అసమాధాన పరిస్థితిని, ఆ పాడు చేయు రోగమును దేవుడు దూరపరుచునుగాక. హల్లెలూయా. మన దుఃఖ దినములన్నిటిని దేవుడు సమాప్తము చేయునుగాక. ఏది వినబడటానికి ఇష్టపడేవాడు కాదు నా దేవుడు. దేవుడు నివాసం అయితే ఇక ఏమాత్రం ఆ దరిదాపులు, ఆ సరౌండింగ్స్ రావడానికి వీలు, శత్రువు భయపెట్టడానికి కానీ, శత్రువు గలిబిలి చేయటానికి కానీ వీల్లేదు. దేవుడు కూడా మన ఇంట్లో పాడు అని కానీ, నాశనం అనే మాట వినటం చాలా అలర్జీ దేవునికి. మనము తేజరిల్లుతున్నటువంటి అనుభవాలు, దేవుడు తన మహిమతో నింపినటువంటి కుటుంబాలు, దేవుడు తన వెలుగును మన మీదకు ప్రకాశింప చేయబడినటువంటి పరిస్థితి